ఉంటుందా? చూడొచ్చా ఫ్యామిలీ? అయ్యో ఖచ్చితంగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ బ్రో. మీకు ఖచ్చితంగా యాక్షన్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి ఇందులో. యాక్షన్ సీన్స్ ఎక్కువ ఉంటాయి. మీకు సెకండ్ హాఫ్ అంతా కూడా యాక్షన్ సీన్స్ ఎక్కువ. ఇప్పుడు కమల్ హాసన్ గారు కానీ 80% మూవీ మీదంతా సెకండ్ హాఫ్ లోనే నడుస్తుంది బ్రో. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, నాగార్జున ఎట్లా చూపించారు యాక్టింగ్ ఎలా ఉంది బ్రో? నేను అది చెప్పలేను బ్రో. మీరు అది చూడాలంటే లోపల థియేటర్కి వెళ్ళే చూడాలి. కొంతమంది ఆడియన్స్ రావాలి కదా, వాళ్ళ కోసం. నేనే నో స్పాయిలర్స్ అన్నప్పుడు నేను ఎందుకు రివీల్ చేస్తాను? యాజ్ ఎ మూవీ ఫ్యాన్ కింద నో స్పాయిలర్స్ అన్నప్పుడు నేను ఎందుకు రివీల్ చేస్తాను? నేను రివీల్ చేయను. గతంలో సలార్లో ప్రభాస్ బాగా చూపించారు, కల్కిలో ఎలా చూపించారు? బాహుబలి ఎంత ఎంజాయ్ చేసామో దానికన్నా డబ్బులు ఉందని చెప్తున్నా. సినిమా మాత్రం ఇచ్చి పడేసి ఎక్కడ కూడా బోర్ లేదు. మళ్ళా మనకు ఇంగ్లీష్ మూవీ ఎలా చూస్తామో హాలీవుడ్ ఒక తెలుగు సినిమా తీసుకుపోయి మన ఒక ఇండియన్ సినిమా మళ్ళా ఇండియాలో మళ్ళీ రాజమౌళి తర్వాత నాగేశ్వరి ప్రూవ్ చేసుకున్న విధంగా చెప్తున్నా. యాడ్స్ చెప్తున్నా డైరెక్టర్ కి. ప్రతి సీన్ మాత్రం ఎంజాయ్ చేస్తాం. ఫస్ట్ హాఫ్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ బోర్ లేదు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ఫస్ట్ చెప్తున్నా సినిమా మాత్రం చాలా బాగుంది. కొత్త యాక్టర్స్ ఇలా చాలా మంది ఉన్నారు. ఇలా సినిమా మాత్రం ఇచ్చి పడేసిన సినిమా కూడా ఎక్కడ బోర్ లేదు నిజంగా చెప్తున్నా. ప్రభాస్ ఎంట్రీ ఎలా ఉంది అన్న? ప్రభాస్ అన్న మస్తు ఇచ్చి పడేసిన నిజంగా ప్రభాస్ అన్న చెప్తున్నా. అసలు సినిమా మాత్రం ఒక రేంజ్ ఉందన్న. అసలు ఊహించుకో మనం చెప్తున్నా. అంత బాగుంది సినిమా. అసలు చెప్పుకోవడానికి మాటలు వస్తుంది. అంత హైలైట్ ఉంది సినిమా మాత్రం. ఇచ్చి పడేసిన ప్రభాస్ అన్న లుక్స్ మాత్రం ఇచ్చి పడేసిన. అలా మన రామ్ గోపాల్ వర్మ కనిపిస్తాడు, రాజమౌళి కనిపిస్తాడు. మళ్ళీ వచ్చి విజయ్ దేవరకొండ హైలైట్ లాస్ట్ సీన్ లో ఉంటాడు. అర్జునుడు క్యారెక్టర్ ఉన్నది. విజయ్ దేవరకొండ ఇచ్చి పడేసిన చెప్తున్నా కదా. విజయ్ దేవరకొండ హ్యాట్స్ ఆఫ్ సార్. నేను ఒక టాలీవుడ్ లా ఒక ఇంగ్లీష్ మూవీలో చూపించింది నేను కూడా డైరెక్టర్ గారు. లాస్ట్ సీన్ లో మాత్రం ఇచ్చి పడేసారు విజయ్ దేవరకొండ. హ్యాట్స్ ఆఫ్ సార్ నిజంగా చెప్తున్నా. ప్రభాస్ అన్న మళ్ళీ ఒక బాహుబలి ఎంత రికార్డు కొట్టినావో 2 ఎంత కొట్టినావో ఈ సినిమా కూడా ఇచ్చి పడేసావు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ప్రభాస్ కెరియర్ సినిమా పెద్ద వెస్ట్ మూవీ అన్నా దెంగల్ పక్కన ప్రభాస్ అన్న సినిమా ప్రభాస్ కెరియర్ బ్లాక్ బస్టర్. జై ప్రభాస్ అన్న, జై ప్రభాస్ అన్న, జై ప్రభాస్ అన్న. చాలా బాగుంది. కాకపోతే ట్విస్ట్ టర్న్ చాలా చూపిస్తాడు. ఫ్యామిలీ ఆడియన్స్ అందరు చూడొచ్చు అన్నాక. కాకపోతే ఏంటంటే ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉంటది. ఫస్ట్ హాఫ్ లాగ్ ఉందని చెప్పి సెకండ్ హాఫ్ అయితే ఫుల్ ట్రీట్. కొంతమంది యానిమేటెడ్ మూవీలా ఉంది అని చెప్తారు. లేదు, గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాగా ఉంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో ఉంది. అమితాబ్ బచ్చన్ అందరు ఉన్నారు అన్న, అందరు ఉన్నారు. సర్ప్రైజ్ కాస్టింగ్ కూడా ఉంది. ఫస్ట్ డే అంటే జనరల్ ఏ సినిమా అయినా ఫస్ట్ డే చూస్తాము. ఇక కలికి అనేసరికి ఇంకా ఎందుకని చెప్పి వచ్చేసాం రావాలని ప్రభాస్ కోసం. చాలా బాగున్నాయి. ఫస్ట్ డే అంటే ఫస్ట్ డే కలెక్షన్ నాకు తెలిసి 100 crore క్లబ్ దాటుతుంది. 100 crore క్లబ్ అయితే దాటుతుంది 2 days క్రాస్ లో. అన్న సినిమా ఎలా ఉందంటే హాలీవుడ్ బాలీవుడ్ ఏం లేవు, ఇంకా టాలీవుడ్ ఒకటే. టాలీవుడ్ పేరు వరల్డ్ వైడ్ మారు మోగుతుంది. ఇప్పుడు రాజమౌళితో ఎవరైనా రికార్డులు పెడతారు. వితౌట్ రాజమౌళి మనం ప్రభాస్ అన్న రికార్డులు పెట్టడానికి రెడీగా ఉన్నాడు. డే 1 200 crores తో స్టార్ట్ అవుద్ది. లాంగ్ రన్ లో బాహుబలి 2 త్రిపురాన్ని కూడా కొట్టబోతుంది అంతే. సినిమా ఉందన్న. నాగశ్విని డైరెక్ట్ హాలీవుడ్ ని మించిపోయేలా ఉంది. హాలీవుడ్ లో కూడా ఈ సినిమా 100 days ఆడుతుంది పక్క. అంత బాగుంది. చాలా బాగుందన్న. అంటే ప్రతి క్యారెక్టరైజేషన్ కూడా మనకి డైరెక్టర్ గారు బాగా డెవలప్ చేశారు. ప్రతి క్యారెక్టరైజేషన్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు బాగా డెవలప్ చేసి మనకి చూపించారు అన్న. సినిమా చాలా బాగుంది. 200 crores ప్లస్ ఫస్ట్ డే. మ్యూజిక్ రిలీజ్ అయ్యాక అందరూ కొంచెం డల్ అయ్యారు, కొంచెం సాంగ్స్ బాగాలేదని. కానీ బీజిఎం ఇచ్చి పడేశారు. మ్యూజిక్ మనకి అలా ఉంది కానీ బీజిఎం అయితే వేరే లెవెల్. సీన్స్ ని ఎలివేట్ చేయడానికి బీజిఎం 100+ అక్కడ యూజ్ అయింది. సినిమా బ్లాక్ బస్టర్. ఈ సమ్మర్ లో మంచి సినిమాలు లేవు. ఇప్పుడు ఈ సినిమా 100 days ఆడబోతుంది. దగ్గరలో ఉన్న థియేటర్ లో తప్పక మిస్ అవ్వకుండా థియేటర్ లో చూడాల్సిన సినిమా. వర్త్. ఇంకొక 100 రూపాయలు పెంచినా కూడా టికెట్ రేట్ కి వర్త్ మూవీ. కాకపోతే మీకు ఇంకా డబ్బులు లేకపోతే 10 రోజులు అయితే రేట్లు తగ్గితే అప్పుడు వెళ్ళండి. కానీ థియేటర్ లో మిస్ అవ్వద్దు. మేము 300 వర్త్. 300 వర్త్. మళ్ళీ వెళ్తాను నేను. టికెట్లు దొరకట్లేదు. ఈ థియేటర్ కాకపోతే ఇంకో థియేటర్ మళ్ళీ వెళ్తాను నేను ఈరోజు. చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు దాకా ప్రభాస్ గారికి మంచి హిట్ రావట్లేదు, సరే హిట్ రావట్లేదు అన్నారు. ఇంత గ్యాప్ కి అంగ్రీతో ఉన్న చేతకి వేట దొరికింది.
జింక దొరికింది, మామూలుగా ఉండే సరైన సినిమా పడింది, బ్లాక్ బస్టర్ హిట్, ఇండస్ట్రీ హిట్ కొట్టబోతున్నాం. సో మనతో పాటు అయితే ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారు, ప్రభాస్ గారి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నారు, మరి వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు. అన్ననాడికి మాట్లాడదాం, తెలుసుకుందాం. ఇవాళ మొత్తం ఒక పండుగ వాతావరణం వచ్చేసేసింది కల్కి సినిమా తోటి. ప్రీమియర్ షో పొద్దుగానే చూసినాము, సినిమా చాలా అద్భుతంగా ఉంది. అది కాక క్లైమాక్స్ అనేది ఇంకా అద్భుతంగా లేపేసిండు. ఇప్పుడు కల్కి సినిమా అయితే చేసినారు, కల్కి 2 కోసం వెయిటింగ్ ఉన్నారు ఇప్పుడు అంతా. ఉంది పార్ట్ 2 ఉంది, కంపల్సరీ ఉంది పార్ట్ 2. ఫస్ట్ డే కలెక్షన్ ఏ హీరో కొట్టని కలెక్షన్ ఉంటది మా హీరోది ఇప్పుడు ఖచ్చితంగా. రికార్డులు బ్రేక్ చేయాలన్నా మేమే, రికార్డు సృష్టించాలన్నా మేమే. ప్యాన్ వరల్డ్ అనేది మా ప్రభాస్ సృష్టించాడు. ఇప్పుడు చిన్న సినిమా కూడా ప్యాన్ వరల్డ్ లేక తీస్తున్నారు. అది మొత్తం ఇండియా ఒక్కటే కింగ్, అది ప్రభాస్ అన్ననే. అన్న ప్రస్తుతం చూసుకుంటే సినిమా హాల్ దగ్గర నిన్నటి నుంచి అయితే ఫ్యాన్స్ అయితే హంగామా చేస్తున్నారన్న. ఎక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారన్న మీరు? అంటే ప్రభాస్ అన్న సినిమా అంటే ఒక వాతావరణం, ఒక పండుగ వాతావరణము. ఇప్పుడు రాబోయే జాతర ఎట్లుందో ప్రభాస్ అన్న తోటే మాంకాళి జాతర స్టార్ట్ అయిపోయింది ఫ్యాన్స్ కి అందరికి. అంటే ఎన్ని రోజులు హౌస్ఫుల్ ఉండబోతుంది? కంపల్సరీ హౌస్ఫుల్ ఉంటది సినిమా అయితే. వారం రోజులు కంటిన్యూ హౌస్ఫుల్ అయితే ఉంటది. టికెట్లు అయితే దొరకవు కంపల్సరీ అయితే సినిమా. టికెట్ల రేట్లు చూసుకుంటే బేసిక్ గా చాలా అయితే రేట్లు పెంచారని చెప్పేసి ఫ్యాన్స్ కొంతమంది చెప్తున్నారన్న. పెంచిన దానికి వర్తేనా కాదన్న? అంటే ఇట్లాంటి భారీ బడ్జెట్ సినిమా తీసినప్పుడు కంపల్సరీ రేటు పెంచాల్సింది ఉంటది. ఎందుకంటే వాళ్ళు గ్రాఫిక్స్ వర్క్ కానీ, కింద టెక్నీషియల్ కానీ చాలా మంది వర్క్ చేస్తారు కాబట్టి జర ఇండస్ట్రీలో రికార్డ్స్ కోసం కంపల్సరీ ఉంటది అది. బట్ ఫ్యాన్స్ కాబట్టి సినిమా రిలీజ్ కు ముందు కానీ, రిలీజ్ అయ్యే టైంలో కానీ ఏమన్నా ప్రభాస్ అన్న కలిసారా మీరు? మేము ప్రభాస్ అన్నని ఛాన్సాలా కలిసినాం మేము. ఇప్పుడు మళ్ళా సినిమా తర్వాత కూడా మేము కలవబోతున్నాము ప్రభాస్ అన్నని. ప్రభాస్ అన్న ఫోటో షూట్ ఇస్తే మనం ఇట్లా పట్టుకొని దిగుతాడు, అది చాలు. ప్రభాస్ అన్న ఒక స్మైల్ చాలు మాకు అంతే. ఎలా ట్రీట్ చేస్తారన్న ఇంటికి వెళ్తే? ఇంటికి డార్లింగ్ బాగున్నారా అంటారు, అది చాలు, అది మనసుకి. అన్నా ఏం లేదన్నా, ఒక్కసారి సినిమా చూడే వాళ్ళు ఉంటే సినిమా వచ్చి చూడండి, ఇంటికి కూడా లేకపోతే కాదు 100 సార్లు సినిమా ఫైటింగ్ అన్నా, మెయిన్ ఎత్తున్నా సినిమా ఒక్కొక్క ఫైట్ చేయికి శివరింగ్ వస్తున్నాయి. సినిమా ఉంటే బాగుంది, ఉంటే బాగుండని అన్న. ప్రభాస్ అన్న యాక్టింగ్ అందరు తెలిసినదే, కాకపోతే ఆయన రికార్డ్ సూపర్ ప్లే చేయడు. ఇండస్ట్రీకి పెద్ద కూడా అంటే మన ప్రభాస్ అన్న. అన్న ఫైట్స్ అన్న మైండ్